ఎవ్రీ డే వర్క్ చేస్తూనే ఉంటాము. బట్ ఏదో ఒక రోజు ఒక బ్రేక్ తీసుకోవాలి. అన్ని వర్క్స్ కి ఒక పాజ్ ఇద్దామని అనిపిస్తూ ఉంటది కదా. అలాంటి ఒక రోజు నేనేం చేస్తాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో చూసే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. దిస్ వాజ్ ఆన్ అ వీకెండ్, దట్ వన్ సండే. ఆ రోజు మార్నింగ్ నుంచి నాకు నాజియా ఫీలింగ్ ఉండింది. ఏ పని చేయబుద్ధి వేయట్లేదు. థ్యాంక్ గాడ్ దట్ వాజ్ ఆన్ వీకెండ్. కాబట్టి నాకు పెద్ద పనులు కూడా ఏమీ లేవు. జస్ట్ వంట ఒకటే చేయాలి. ఇంకా వంట చేసే ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. నేను ఎప్పుడైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ పని చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆ పని చేయబుద్ధి వేయట్లేదు అంటే దాని జోలికి కూడా వెళ్ళను. ఇప్పుడు నేను వంట చేయకపోతే అత్తయ్య చేస్తుంది. కాకపోతే తనకి కూడా ఒక బ్రేక్ ఇద్దామని అనుకున్నాను. అందుకనే ఈ రోజు మొత్తానికి ఇంట్లో నో కుకింగ్ డే అనమాట. ఇంకా లాస్ట్ వీకెండ్ పోలియో డ్రాప్స్ వేశారు కదా పిల్లలకి. బుడ్డోడు కూడా వెళ్ళాడు వాళ్ళ తాతయ్యతో పాటు. ఇంజెక్షన్ అనుకున్నాడు పాపం, వాడికి తెలియక. బట్ చెప్పిన తర్వాత కామ్గానే వెళ్ళి వేయించుకొని వచ్చేసాడు. మమ్మీ నాకు నెయిల్ పాలిష్ పెట్టారు మమ్మీ అని చెప్తున్నాడు. నాకు ఎప్పుడైనా డల్ గా, లోగా, లేకపోతే హెల్త్ ఏదైనా బాగాలేదు అన్నప్పుడు మెయిన్ మొక్కల దగ్గరికి వస్తాను అనమాట. ఆ గ్రీనరీ చూసేసరికి ఏదో తెలియని పాజిటివ్ వైబ్ ఉంటది. నాకు చాలా ఇష్టమైన పని అనమాట. కంపల్సరీ ఐ మేక్ షూర్ దట్ ఐ హ్యావ్ టు కమ్ దేర్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ప్లాంట్స్. మన మెయిన్ బాల్కనీలోకి వచ్చి చూస్తే చిట్టి గులాబీ కనిపించాయి. చాలా రోజుల తర్వాత వాటికి ఫ్లాస్ రావడం మొదలైంది. అండ్ ఇక్కడ చిట్టి టొమాటో అన్నమాట. ఒక బుజ్జి టొమాటో వస్తేను అది కూడా కట్ చేశాను. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల పచ్చిమిరపకాయలు కట్ చేయడానికి అవ్వట్లేదు. అవి చెట్టుకి అలానే వదిలేశాను. దాని వల్ల అవి పండు మిరపకాయలాగా వచ్చేసాయి అనమాట. ఒక 2 పచ్చిమిరపకాయలు మాత్రం పండు మిర్చిలా ఇలా రెడ్ గా వచ్చాయి. ఉన్నాయి. నాజియా ఫీలింగ్ ప్రెసెంట్ కొంచెం తగ్గింది. బట్ హెడేక్ ఉందన్నమాట. హెయిర్ కి ఆయిల్ రాసుకుందాం అనుకున్నా. అండ్ నేను ఎటు హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను కాబట్టి బుడ్డోడికి కూడా హెయిర్ కి ఆయిల్ పెడుతున్నా. బుడ్డోడికి హెయిర్ బాగానే పెరిగింది. కట్ చేయించట్లేదండి, ఎందుకంటే ఒక చిన్న మొక్కు ఉందన్నమాట. అందుకనే ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ డాడీ కానీ బుడ్డోడు కానీ హెయిర్ ఏది కట్ చేయించట్లేదు. నాకు హెయిర్ కేర్ అంటే ఎంత ఇష్టమో బుడ్డోడికి అంత చిరాకు. అసలు హెయిర్ మీద చెయ్యి వేయనివ్వడు అనమాట. అప్పుడప్పుడు టీవీ పెట్టి ఆ టీవీ చూస్తున్న టైంలో తెలియకుండా గబగబా హెయిర్ కి ఆయిల్ రాసేస్తూ ఉంటాను. ఇంకా అలా వాడికి హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను కూడా హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తున్నా. నేను యూజ్ చేస్తున్న హెయిర్ ఆయిల్ వచ్చేసి అదే మొన్న చూపించాను కదండి, నీమ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను అని డాండ్రఫ్ కోసం. సో అదే కంటిన్యూ చేస్తున్నాను. హెయిర్ ఆయిల్ ఒక్కటే యూజ్ చేస్తే డాండ్రఫ్ కంట్రోల్ అవుతుందా అంటే కాదు. హెయిర్ ప్యాక్ కూడా అప్లై చేసుకుంటేనే డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. ఎటువంటి హెయిర్ ప్యాక్స్ డాండ్రఫ్ కి హెల్ప్ అవుతాయి అన్నది నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. ఇంకా అలా నాకు నచ్చినట్టు మొక్కలతో కొంచెం టైం స్పెండ్ చేశాను. ఆ తర్వాత హెయిర్ కేర్ కూడా తీసుకున్నాను కదా. నెక్స్ట్ ఇప్పుడు నా ఆల్ టైమ్ ఫేవరెట్ యూట్యూబ్ ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి. ఓకే, ప్రెసెంట్ టైం 10:49 అయ్యింది కదా. వాయిస్ ఓవర్ కంప్లీట్ చేసుకునేసరికి టైం ఎంత అవుతుందో. యూట్యూబ్ ఎడిటింగ్ ఈజీ ఏమీ కాదండి. ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మినిమం 3-4 hours టైం పడుతుంది. ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాను. అండ్ గుర్తుంది కదా, నేను ఇంట్లో ఏమీ కుక్ చేయలేదు, అత్తయ్యని కూడా కుక్ చేయనివ్వలేదు. ఎందుకంటే బయట నుంచి బిర్యానీ తెప్పిద్దామని అనుకున్నా. బయట బిర్యానీ తిని కూడా ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. ఇంకా చాలా రోజులు అయింది కదా అని ఇంకా బయట నుంచి బిర్యానీ తెప్పించాను. దిస్ బిర్యానీ ఈస్ ఫ్రమ్ సత్యం రెస్టారెంట్. అందరం ఇంకా బిర్యానీ తినేసాం. మాతో పాటు కాకమ్మకు కూడా బిర్యానీ పెట్టాలి కదా, ఇంకా కాకమ్మకు కూడా బిర్యానీ పెడుతున్నాము.
మంచి స్పైసీ బిర్యానీ తినిన తర్వాత ఐస్ క్రీమ్ కంపల్సరీ ఉండాలి. ఇంకా ఈ రోజు కూడా నాకు ఎంతో ఇష్టమైన జాక్ ఫ్రాస్ట్ నుంచే ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేశాను. బుడ్డోడ్ కోసం చాకో చిప్, అత్తయ్య కోసం నట్టి డిలైట్, డాడీ కోసం టూటీ ఫ్రూటీ, అమ్మ కోసం వెనెలా అండ్ నా కోసం బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము. నేను ఎక్కువ జాక్ ఫ్రాస్ట్ లోనే ఐస్ క్రీమ్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అందులో కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉంటది అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎస్, ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి, బట్ యా ఇక్కడ టేస్ట్ బాగుంటుందని మేము ఇక్కడే కంటిన్యూ అయిపోతున్నాము. మెయిన్ గా మేము గర్ల్స్ గ్యాంగ్ ఎక్కువ బయటకు వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు మాత్రం ఫస్ట్ కామత్ లో బిర్యానీ తినేసి ఆ తర్వాత జాక్ ఫ్రాస్ట్ లో ఐస్ క్రీమ్ తినడం అలవాటు. ఇంకా అలా చాలా రోజుల తర్వాత నోస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఐస్ క్రీమ్ తిన్నాను. అలా ఈ రోజు రూల్స్ అన్ని బ్రేక్ చేసి నాకు నచ్చినట్టున్నాను. తినేసాక ఇంకా కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే అది చేసుకొని నెక్స్ట్ డే కోసం వీడియోని షెడ్యూల్ చేశాను. ఇంకా ఈవినింగ్ ఇప్పుడు అమ్మ కోసం అని కరివేపాకు కారం ప్రిపేర్ చేస్తున్నా. ఈ కారం సి సెక్షన్ అయిన వాళ్ళు కానీ పత్యం చేసే వాళ్ళు ఎవరికైనా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళకనే కాదండి, మనం కూడా తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక 1 స్పూన్ గానుగ నూనె తీసుకోవాలి. అందులోని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇంకా కందిపప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు ప్లేస్ లో మీరు కావాలనుకుంటే పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ పత్యం చేసే వాళ్ళు కందిపప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆ పప్పులన్నీ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అందులోని వెల్లుల్లిపాయలు ఇంకా ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వేయించిన ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి లాస్ట్ లో ఇంకా వేసాను. బట్ మీరు నార్మల్ ధనియాలు వేస్తున్నట్టయితే ఆవాలు జీలకర్ర వేసినప్పుడే ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పర్టికులర్ గా ఇంత క్వాంటిటీ అని చెప్పట్లేదు, బికాజ్ ఇవన్నీ నేను ఐబాల్ మెజర్మెంట్ తోనే యాడ్ చేశాను. బట్ పర్టికులర్ క్వాంటిటీ ఎంత వేసాను అన్నది మీకు అక్కడ క్లియర్ గానే చూపించాను అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ లో అడగండి. ఈ పప్పులు అన్ని ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట. అలా కొంచెం బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది అన్నప్పుడు చింతపండు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ లోపు కరివేపాకు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఒక గిన్నెడు కరివేపాకు మెజర్మెంట్స్ తో చెప్పాలంటే దాదాపుగా ఒక 4 కప్స్ వరకు కరివేపాకు ఉంటుంది. అండ్ కరివేపాకునైతే మంచిగా వాష్ చేసేసి డ్రై చేశాను. సన్ డ్రై చేయాలి. ఇంక ఇక్కడ చూసినట్టయితే చింతపండు వేసాక ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ మిశ్రమం అంతా పక్కకు తీసి పెట్టేయాలి. అది పూర్తిగా చల్లగా అయ్యే లోపు మనం కరివేపాకును కూడా ఫ్రై చేసుకుందాము. కరివేపాకు చూడ్డానికి బాగా డ్రై అయిపోయింది కదా, బట్ అందులో కొంచెం తేమ అనేది ఉంటుంది. ఆ తేమ పోవడానికి అని చెప్పేసి మనం కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాను. చూస్తే అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా క్రిస్పీగా మనం చేత్తో మ్యాష్ చేస్తే ఈజీగా మ్యాష్ అయ్యేటట్టు కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పప్పులు ఫ్రై చేసుకున్నాం కదా, అది ఒకసారి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. 3 టేబుల్ కూడా 3 1s 3. ఇంక ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. పప్పుల పొడి అయితే ఇలా ఫైన్ పౌడర్ లా కాకుండా కొంచెం బరగ్గా చేసుకున్నాను. మనం వేసిన చింతపండు కూడా ఈజీగా ఇలా పౌడర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ పౌడర్ అంతా తీసేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టిన కరివేపాకు కూడా వేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఈ పప్పుల పొడి కరివేపాకు పొడి రెండు కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మీకు గుర్తున్నట్టయితే నేను ఎక్కడా కూడా సాల్ట్ యాడ్ చేయలేదు. సాల్ట్ అనేది లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే పప్పులు గ్రైండ్ చేసేటప్పుడు అందులో కొంచెం సాల్ట్, ఇంకా కరివేపాకు గ్రైండ్ చేసేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఓవరాల్ గా ఒకేసారి వేద్దాం కదా అని లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను. ఇంకా అన్ని కలిసేటట్టు మిక్స్ చేసుకుంటే అంతే, ఇంకా మనకి కరివేపాకు పౌడర్ రెడీ అయిపోయినట్టే. ఈ కరివేపాకు పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది తెలుసా. ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకనే కాదు, దోశ, ఇడ్లీ, చపాతి ఆరెల్స్, ఉప్మా ఇలా దేంట్లోకైనా ఈ కరివేపాకు పొడి చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇంకా నేనైతే ఇదే కరివేపాకు పొడితో రసం కూడా చేస్తాను. అది ఎలా చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. ఇంకా మొత్తం వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. మార్నింగ్ తెప్పించిన బిర్యానీయే కొంచెం ఉంది కాబట్టి అదే ఇంకా పెట్టించేద్దామని అనుకున్నాను. నేను మాత్రం ఏమీ తినలేదు, బికాస్ నాకు మార్నింగ్ తిన్న బిర్యానీయే కొంచెం హెవీగా ఉంది, అందుకనే మజ్జిగ తాగేశాను. ఈ కరివేపాకు పౌడర్ చేసే ప్రాసెస్ లో కొంచెం పౌడర్ కిందన ఒలిగిపోయి కొంచెం అయితే ఆ స్టవ్ దగ్గర పడిపోయి అలా ఉందనమాట. సరే ఇంకా నార్మల్ గా తుడిచేయడమే కదా అనుకున్నాను. కాకపోతే అక్కడ చాలా ఆయిల్ జిడ్డు ఉందనమాట. ఫుల్ గ్రీజీగా ఉంది. ఏమంటే స్టవ్ పైన పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఆయిల్ మరకలు పడినా ఏదైనా గ్రీజీగా అనిపించినా వెంటనే క్లీన్ చేస్తున్నాము. బట్ ఈ సైడ్స్ పార్ట్ మాత్రం క్లీన్ చేయట్లేదు. సో ఈ రోజు ఎలా అయినా క్లీన్ చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా డిష్ వాషింగ్ లిక్విడ్ తో అత్తే ఏదో ఒక లిక్విడ్ చేసిందండి ఇలా గ్రీజీనెస్ పోవడానికి అని చెప్పేసి. ఆ లిక్విడ్ యూజ్ చేసి మొత్తం క్లీన్ చేసేసాను.
అనుకోకుండా ఈ రోజు రూల్స్ అన్ని బ్రేక్ చేసి ఒక లేజీ వీకెండ్ లా ఇలా జరిగిందనమాట. అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్స్ తీసుకోవడంలో తప్పేమీ లేదు, బ్రేక్స్ తో బంతా హై. సో ఇలాంటి బ్రేక్ తీసుకునేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆ బ్రేక్ ని ఎంజాయ్ చేయాలి. అలా అయితేనే బ్రేక్ తీసుకోండి. ఐ మీన్ లైక్ ఇందాక మీరు చూసినట్టయితే నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, బట్ ఈ నోస్ ప్రాబ్లం వల్ల తినడానికి అవ్వట్లేదు. బట్ ఈ రోజు తిన్నాను కదా, సో అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు ఆ బ్రేక్ ని ఆ డే ని ఎంజాయ్ చేయండి. అలాంటప్పుడు మీకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ద వీక్ అంతా మీరు చాలా ఎనర్జెటిక్ గా వర్క్ చేస్తారు. సో దిస్ ఈస్ హౌ ఐ మేనేజ్ అండి. లైఫ్ బాగా హెక్టిక్ అయిపోయింది, ఐ వాస్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ఐ కాంట్ ఈవెన్ మూవ్ మై సెల్ఫ్ అన్నప్పుడు ఇలాంటి ఒక బ్రేక్ తీసుకుంటాను. ఆ తర్వాత నెమ్మదిగా కూర్చొని ఆలోచిస్తాను అనమాట నెక్స్ట్ ఏం చేయాలి అని. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నాను అనేది రేపటి వీడియోలో చూస్తారు. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.